నటశేఖర కృష్ణ అంతకుముందు కుమార్ రాజా, డాక్టర్ సినీ యాక్టర్, పగబట్టిన సింహం, సిరిపురం మునగాడు వంటి చిత్రాల్లో త్రిపాత్రాభినయం చేశారు. తరువాత రక్త సంబంధంలో తండ్రి ఇద్దరు కొడుకులుగా ట్రిపుల్ రోల్లో కనిపించారు కృష్ణ. ఎంఎస్ ప్రసాద్, ఆదుర్తి భాస్కర్ నిర్మాతలుగా విజయనిర్మల దర్శకత్వంలో రక్త సంబంధం చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా 1984 ఫిబ్రవరి 16న విడుదలైంది. ఎన్టీఆర్ సూపర్ హిట్ మూవీ రక్త సంబంధం టైటిల్తోనే ఈ చిత్రం తెరకెక్కడం విశేషం. దీనికి ముందు 1975లో కృష్ణ హీరోగా రక్త సంబంధాలనే చిత్రం రూపొందింది. ఈ రక్త సంబంధం చిత్రం తమిళంలో శివాజీ గణేశన్ హీరోగా తెరకెక్కిన దైవమగన్ పోలి ఉంటుంది. ఈ సినిమాకు ఉల్కా అనే బెంగాలీ నవల ఆధారం. ఆ కథతో తొలిగా 1962లో కన్నడ చిత్రం తాయి కరులు తెరకెక్కింది. దాని తర్వాత 1963లో మేరీ సూరత్ తేరే ఆంఖే రూపొందింది. 1965లో తాయిన్ కరుణై అనే తమిళ సినిమా వచ్చింది. ఈ చిత్రాల్లో ఓ తండ్రి ఇద్దరు కొడుకుల కథ ఉన్నప్పటికీ దైవమగన్లో తండ్రి ఇద్దరు కొడుకుల పాత్రలను కూడా శివాజీ గణేశన్ పోషించారు. 1969లో విడుదలైన శివాజీ గణేశన్ త్రిపాత్రాభినయంతో దైవమగన్ మంచి విజయం సాధించింది. కథ విషయానికి వస్తే తనలా కురూపిగా పుట్టిన బిడ్డను ఓ తండ్రి చిన్నప్పుడే వేరే చోట పెంచుతాడు. మరో కొడుకు అతని వద్దే పెరుగుతాడు. తల్లి ప్రేమకు తనను దూరం చేసిన తండ్రి అంటే అతను ద్వేషం పెంచుకుంటాడు. తరువాత తండ్రి ఎందుకలా చేశాడో తెలిసి సంతోషిస్తాడు. చివరకు కన్నతల్లి చేతుల్లో కన్నుమూస్తాడు. దైవమగన్ తెలుగులో కోటీశ్వరుడి పేరుతో డబ్బింగ్ అయింది. ఇదే కథాంశాన్ని హిందీలో దిలీప్ కుమార్ హీరోగా బైరాగ్ పేరుతో రూపొందించారు. అందులో ప్రమాదవశాన గుడ్డివాడైన తండ్రి తనకు కలిగిన కవల పిల్లల్లో ఒకరు గుడ్డివాడు కావడంతో దూరంగా పెడతాడు. తరువాతి కథ ఒకేలా ఉంటుంది. ఈ చిత్రాల ప్రేరణతోనే కృష్ణ త్రిపాత్రాభినయంతో రక్త సంబంధం తెరకెక్కింది. చక్రవర్తి స్వరకల్పనలో సాగిన పాటలు కొన్ని అలరించాయి. జయంతి, రాధ నాయకులుగా నటించిన రక్త సంబంధం అంతగా ఆకట్టుకోలేకపోయింది.